ఇది అనవసరం వీళ్ళు అసలు కథ ప్రకారం అనే మాట పట్టుకొచ్చి సరే గుండు కొట్టించింది పవన్ కళ్యాణ్ అంటించి అంటే గుండు కొట్టించే సీను అర్ధరాది వాళ్ళ గుండు కొట్టిస్తారు దాన్ని పవన్ కళ్యాణ్ ఏంటి పిచ్చనా కొడుకులు పిచ్చగోవాగుళ్ళు ఈ బుద్ధి జ్ఞానం లేని అదే చెప్పినా అబ్బా అమ్మ వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్యలో పుట్టిన అర్బకు జాతి అలాగే మాట్లాడుతూ ఉంటారు. సార్ అంటే సో రిలీజ్కి ముందు ఒక చిన్న వార్ అయితే నడిచింది మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అని. బట్ మొన్న ఒక 2 days బ్యాక్ అండ్ అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ ఆయన పర్సనల్లీ నోట్ థ్యాంక్ యూ కళ్యాణ్ బాబాయ్ అని చెప్పారు. ఆయన డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబాయ్కి కూడా స్పెషల్లీ థ్యాంక్స్ అని చెప్పారు. సో ఆయన అలా చెప్పడంతో ఈ వార్కి ఇక్కడితో ఒక ఫుల్ స్టాప్ పడిపోతుంది అనుకోవచ్చా? ఇక మళ్ళీ ఇక అది అసలు వాళ్ళ మధ్య వార్ లేదమ్మా. కానీ అది ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్స్ అది ఊరినే ఇప్పుడు మన గన్ షాపుల్లో ఎంత ఘనంగా చెప్పాడు చిరంజీవి గురించి, చాలా ఘనంగా చెప్పాడు కదా మనాడు అర్జున్. సో అది ఎవరు ఫ్యాన్స్ మధ్య మా హీరో కన్నా ఈ హీరో ఎదిగిపోతున్నాడు, ఈ హీరో మా హీరో ఇంకా రీజనల్ లెవెల్లో ఉన్నాడు, వీళ్ళేమో మా హీరో రీజనల్ కాదు నేషనల్ ఇంటర్నేషనల్కి ఎదిగిపోయాడు, మీ హీరో రీజనల్లో ఉన్నాడని వాళ్ళు అంటాం. ఈ ఫ్యాన్స్ మధ్య ఈగోలు అంతే చెప్తే కుటుంబంలో సంతోషం. మన కుటుంబంలో అర్జున్ ఇంటర్నేషనల్ హీరో అయ్యాడంటే, ప్రభాస్ అయ్యాడు, వాళ్ళ మనవాడు అయ్యాడంటే సంతోషపడతారు. అంతే డెఫినెట్గా ఈ విల్ బి ప్రౌడ్. తర్వాత మేనవాడి మీద ప్రౌడ్గా ఉంటాడు చిరంజీవి, అంతేకాని ఈర్ష్యపడ్డు కదా. ఈ ఫ్యాన్స్లో ఉంటుంది నా హీరో నీ హీరో, నా హీరో ఇంటర్నేషనల్ అయిపోయాడని వీళ్ళు వాగుతారు, మీ హీరో రీజనలే, ఇంకా మీ రీజనల్ దాటలేదు మీరు, మా వాడు నేషనల్ ఇంటర్నేషనల్ అయిపోయి ఈ ఫ్యాన్స్ వారి అక్కడ అందువల్ల కనపడే తప్పితే సోషల్ మీడియా వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ వాగుతూ ఉంటారు. కానీ నిజమైతే కాదు. నిజమైతే ఎక్కడో ఒక మారుమూల ఒక ఈర్ష్య ఉండొచ్చేమో. చిరంజీవి గారి బ్రాండ్ మీద చిరంజీవి గారి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న వాళ్ళు ఎవరు సాధించలేకపోతున్నారు. అలా కాకుండా అల్లు అని సపరేట్గా స్టార్ట్ అయిన అర్జున్ చేయగలుగుతున్నాడు. ఆ క్రెడిట్ మనకు రావట్లేదు. అల్లు అర్జున్ సక్సెస్ ఆ క్రెడిట్ మనకు రావట్లేదు అనేది ఎక్కడో ఉంటుంది. అది డెఫినెట్గా ఉంటుంది. అది ఎక్కడో ఒక మూల ఉంటుంది. అంతే. అది లేదు అనే మాట అబద్ధం లేదు అంటే ఇక్కడెక్కడో కొలుకుతూ ఉంటుంది. మన బ్యాండ్ బ్యాగుల్లో ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళలేదే. నేను ఈ బ్యాండ్ వ్యాగన్ కాదు, నేను అల్లు రామలింగ మనవాడిని, అల్లు అరవింద్ కొడుకుని, అల్లు అర్జున్ని, అల్లు అనేది నాకు ఒక 3 తరాలుగా ఇండస్ట్రీలో నా హెరిడిటరీ, దాన్ని కాపాడుకుంటూ వెళ్తున్నాను అతను ఎక్కుతున్నాడు పైకి. మెగాస్టార్ బ్యాండ్ బ్యాగుల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కట్లా, ఇక్కడ ఆగిపోతుంది. రామ్ చరణ్ గారికి కూడా మంచి ఇప్పుడు రామ్ చరణ్ సినిమాని పెంచలేదు, దేవరాని ఏం చేశాడు, ఎంపెక్కలికారు. దీన్ని అలాగే వీళ్ళ ఊరిని పిచ్చిపోకూడదు, వీళ్ళు అలా అల్లరి చేసే సినిమా ప్రేక్షకులు కాదు. సినిమాను ప్రేమించే ప్రేక్షకుడు ఎవడు ఒక సినిమాని నాశనం చేయాలని కోరుకోడు. సినిమాని ప్రేమించేవాడు ప్రేక్షకుడు, సినిమాని ప్రేమించే ప్రేక్షకుడు. వీళ్ళంతా గాలి సోది బాపతు భజన పరులు, వీళ్ళు ఏదో వాగుతూ ఉంటారు. వాళ్ళకి ఆ వాగుడు గురించి మనం పట్టించుకోకర్లేదు. కానీ వాళ్ళందరూ అంటారు, వాళ్ళు అందుకనే దే ఆర్ ఎలాంటి అంటే అబ్బా అమ్మ వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్యకి పుట్టుకొచ్చిన అర్బక జాతి ఈ జాతి. అలాంటి వాళ్ళు ఆ జాతి సోషల్ మీడియాలో ఒక జాతి ఉన్నారు. ఈ జాతి ఇలాగే లేనిది ఉన్నది పోయి ఏది సొనకానందం పొందుతుంటారు ఇలాంటి తప్పుడు వార్తలు. వీళ్ళ అయ్యేది లేదు, సచ్చేది. ఇప్పుడు ఆ సినిమా ఇవాళ 2000 కోట్లు చేస్తుందా ఏమిటి అనే విషయం వేచి చూడవలసిన విషయం. నాకు 4 days 50 crores చేసి సెకండ్ వీక్ ఏంటి చూడాలి. ఇప్పుడు నా క్యాలిక్యులేషన్లో కొన్ని ఉన్నాయి. ఫస్ట్ పుష్ప 1లో సినిమాలో కొన్ని ట్రాక్స్ బ్రహ్మాండంగా ప్రజలు మెప్పించింది. ఆ లవ్ ట్రాక్ చక్కటి ఎంటర్టైన్మెంట్, సినిమా మొత్తం ఆ లవ్ ట్రాక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఆ అమ్మాయిని బట్టలు ఇప్పేసి చెయ్యాలి అనే సీన్లో ఆ సెంటిమెంట్ డ్రామా, వీడు వెళ్ళి ఫైట్ చేసి సూపర్ డ్రామా, ఈ 2 బాగా పండిని. ఇక యాక్షన్ పార్ట్ ఉన్నాయి. అందువల్ల సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాగా అందరూ చూసే యూత్ లేడీస్ కూడా చూడగలిగే ఒక సినిమాగా. ఇప్పుడు ఈ సినిమాలో ఆ ట్రాక్ మిస్సింగ్, ఆ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అనేది లేదు అసలు సినిమాలో. స్టార్ట్ టు ఫినిష్ ఫైట్లు యాక్షన్, ఎమోషనల్ అంతే.
ఎక్కడా ఒక చక్కటి లబ్జైన ఎంటర్టైన్మెంట్ లేదు. మ్యూజిక్ ఒక్క సాంగ్ తప్పితే ఆ సినిమాతో పోలిస్తే 3 పాటలు ఆ సినిమాలో మళ్ళీ మళ్ళీ చెవులో హాంటింగ్. సామి అనే పాట కానీ, శ్రీవల్లి పాట కానీ, వంట 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 పాట కానీ ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ విన్నా చెవులు మళ్ళీ మళ్ళీ సినిమాని చూపించేటట్టు తీసుకెళ్ళి అలాంటి సినిమా అలా మళ్ళీ మళ్ళీ సినిమాకి వెళ్దాం పాట కోసం వెళ్దాం అనే పాట దీంట్లో లేదు. బాగున్నాయి అంతే పాట. అమ్మాయి స్త్రీలు ఇలా పాట ఏదో దుమ్ము లేకపోద్ది గమ్ము లేకపోద్ది అంటే ఏమీ లేపల, అక్కడ లేపింది ఏమీ లేదు, ఏదో ఉందంతే పర్వాలేదు అంతే. స్టెప్స్ అయ్యి ఆ పాటలోనే బాగుంది. ఫీలింగ్ పాటలో సూపర్ స్టెప్స్. దీంట్లో అసలు స్టెప్పింగ్ కూడా పెద్ద గొప్ప స్టెప్స్ లేవు, ఏమీ లేవు. సో ఈ కంపారిజన్గా సెకండ్ రేట్లు, ఈ రేట్లతోటి ఈ సినిమా సెకండ్ వీక్ ఎలా నిలబడుతుంది, ఎంతవరకు వెళ్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ వీక్లోనే 3వ రోజు 4వ రోజు 40% ఖాళీ ఉన్నాయి థియేటర్లో. ఇక్కడే కాదు, ఢిల్లీ కాదు, ఎక్కడ చూసినా 40% ఖాళీ, 60% ఫుల్ అవుతుంది. సో ఈ రేట్ల వల్ల ఈ పిక్చర్కి ఉన్న ఓన్లీ యాక్షన్ పార్ట్ బాగా తీశారు. 2 ఎపిసోడ్లు కళ్ళు గగురుపోయేలా తీశారు. ఫస్ట్ ఎపిసోడ్ జపాన్లో ఈ హాలీవుడ్ సినిమాలో చూసామా, తెలుగు సినిమాలో అంత ఆ లెవెల్లో తీశారు. ఫైట్ ఎక్స్ట్రాడినరీ. జాతరలో ఎరగదీశాడు పర్ఫార్మెన్స్ ఈ 2 ఎపిసోడ్లు. కానీ ఈ 2 ఎపిసోడ్లు ఆడియన్స్ని మళ్ళీ మళ్ళీ చూడటానికి తీసుకొచ్చే ఎపిసోడ్లు కాదు. బాగున్న ఎపిసోడ్లు బ్రహ్మాండం. ఒకసారి మొదటిసారి చూసినప్పుడు కళ్ళు బయలుకి ఎవరు చూస్తారు. దానికోసం మళ్ళీ రెండోసారి వెళ్తామా వెళ్ళాం. సరే మీరు మరి నేను రెండోసారి ఎందుకు వెళ్ళానంటే నేను ఒక లెక్క నేను వెళ్ళి చూసినప్పుడు ఈ వీళ్ళేదో ట్రోల్ చేస్తున్న డైలాగులు నాకెక్కడ పెద్దగా అనిపించలేదు. ఎవరికి రా బాసు ఇవన్నీ ఏం మామూలు కథ